-2/5 మరియు 1/2ల మధ్య గల 10 అకర్ణీయ సంఖ్యలు రాయమన్నారు. ఈ రెండిటి యొక్క హారాలనేవి ఈక్వల్ చేయాలి. సో, ఈ రెండిటిని 2తో, ఈ రెండిటిని 5తో మల్టిప్లై చేస్తే మనకి రెండిటి యొక్క హారాలనేవి ఈక్వల్ అయిపోతాయి. అండ్ 5/10. ఇప్పుడు ఈ రెండిటి యొక్క హారాలనేవి ఈక్వల్‌గా ఉన్నాయి. కానీ రెండింటి మధ్య అకర్ణీయ సంఖ్యలనేవి ఉన్నాయి. రాయొచ్చు. కానీ అవి 10 ఉన్నాయా అనేది ఫస్ట్ చూసుకోవాలి. సో, ఎన్నుంటాయి? 4/10. సో, ఈ రెండిటి మధ్య 10 ఉన్నాయా? లేవు. 8 ఉన్నాయి. కానీ మనకెన్ని కావాలి? 10 అకర్ణీయ సంఖ్యలు కావాలి. ఈ రెండిటిని కూడా ఒకే నంబర్‌తో లవహారాన్ని గుణించాలి. ఆ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో వాటి మధ్యన అకర్ణీయ సంఖ్యలు రాసుకోవాలన్నమాట. చిన్న నంబర్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో, ఈ రెండింటిని కూడా 2తో ఈ రెండింటిని 2తో మల్టిప్లై చేసుకుంటే ఈ రెండింటి మధ్య 10 అకర్ణీయ సంఖ్యలు ఉంటాయా? ఉంటాయి. 10 కంటే ఎక్కువే ఉంటాయి. సో, -7/20, -6/20, -5/20, -4/20, -3/20, -2/20, -1/20 అండ్ 0. ఇదేంటిది? 10 అకర్ణీయ సంఖ్యలు రాయమంటే మీరు 0 రాస్తున్నారు. 0ని కూడా తీసుకోవచ్చు అంటే డెఫినిట్‌గా తీసుకోవచ్చు. సో, 0 ఉంది అంటే దాని అర్థం ఏంటి? 0/1 అని అనుకోవచ్చు. సో, అది ఇప్పుడు ఎలా ఉంది? p/q రూపంలో ఉంది. మనకి ఎప్పుడైనా అకర్ణీయ సంఖ్యలో q ≠ 0 అన్నారు గానీ p ≠ 0 అనలేదు కదా! సో, 0/ఎనీథింగ్ అంటే దాని వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. 0/ఎనీథింగ్ అంటే దాని వాల్యూ 0 అవుతుంది. ఎనీథింగ్ బై 0 ఉండకూడదు. సో, అది ఇన్ఫినిటీ అన్‌డిఫైన్డ్ అనమాట. సో, 0ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. దీన్ని విడిచిపెట్టేసి మీరు దయచేసి కౌంట్ చేయొద్దు. ఓకే. నెక్స్ట్ 1/20 అండ్ 2/20 చూడండి మనకి ఇక్కడ